భూభారతి చట్టంతో భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని అదనపు కలెక్టర్ శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా కూస్మంచి మండల కేంద్ర రైతులు ప్రజలకు అధికారులతో అవగాహన కల్పించారు. ఏ భూ సమస్యలు ఉన్నా భూభారతిలో పరిష్కరించవచ్చన్నారు. ఈ క్రమంలో పలు సలహాలు సూచనలు చేశారు. రిగార్డింగ్ ద స్టేటస్ ఆఫ్ పట్టా అంటే పట్టా ప్రస్తుతం ఎవరున్నారు, పేర్లో ఎవరున్నారు అనే దానిపై అది కూడా ఒక 10 రూపాయలు పెడితే ఎవరైనా కానివ్వండి, మీరైనా మీ ల్యాండ్ భూభారతిలో ఏదైతే మీ పేరు మీద ఉన్న ల్యాండ్ ఉందో నాకు మీ మీద అనుమానం ఉంది అంటే మీరు దాంట్లో ఎంజాయర్ కాదు లేకపోతే పట్టదారు కాదని డౌట్ ఉంది, నాకు అప్లై చేసి ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకోవడానికి ఒక అనుమతి ఇచ్చిందనమాట. దాని ద్వారా ఏమవుతుంది, ఈ లావాదేవీలు ఏవైతే సక్రమంగా జరగదు, మనకి ఆఫీసర్ల మీద డౌట్లు ఉంటాయి, లేకపోతే మన అన్నదమ్ముల మీద డౌట్లు ఉంటాయి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడ 1 ఎకరం ఉంది పక్కన ఇంకొక ఎకరం ఉంటుంది, తీసుకునేవాడు ఆ ఎకరంతో పాటు మన ఎకరం కూడా రాపించుకోకుండా అలాంటి భయం ఒకటి నెలకొల్పడానికి అది సర్టిఫైడ్ కాపీ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. అది ఏం జరుగుతుంది, చట్టంలో ఏం జరుగుతుంది, ఆఫీస్లో ఏం జరుగుతుంది, లావాదేవీలో ఏం జరుగుతున్నాయి అని అందరికీ తెలిస్తే ఆ భయం ఉంటుంది. అది తెలియకుండా చేతులు మార్పిడి అయ్యే అవకాశం కానివ్వండి, లేకపోతే చదువురాని వాళ్ళ దగ్గర నుంచి ఈ భూమి ఏదైతే విలువైన భూమి ఉంటుందో వేరే వాళ్ళ చేతులకు కూడా పోకుండా ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా ఇంకొకటి డిసిప్లినరీ యాక్షన్ అన్నప్పుడు కొన్నిసార్లు ఈ లావాదేవీలు మార్పిడి అయినప్పుడు చాలా మటుకు ఏదైతే రిజిస్ట్రార్ ఉంటారో, మనకైతే రైతుల భూములు అన్నప్పుడు తహసీల్దార్ రిజిస్ట్రార్ అవుతారు. సో వాళ్ళ ఆఫీస్లో ఏదైనా డిసిప్లినరీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అంటే ఒకరికి తెలియకుండా ఇంకొకరికి మార్చడం, కావాలనే మార్పిడి జరగడం, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి ఆ ఫలానా తహసీల్దార్ లేకపోతే ఆ ఫలానా ఎవరైతే కస్టోడియన్ ఉంటారో వాళ్ళ పైన CCLA చర్య తీసుకోవడం